వెల్కమ్ టు డే 3 ఆఫ్ వాక్ అండ్ టాక్. సో యాక్చువల్గా నేను ఈరోజు కన్సిస్టెన్సీ గురించి ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. లేజినెస్, కన్సిస్టెన్సీ, హ్యాబిట్ ఫార్మేషన్, దాని గురించి. సో మెయిన్గా we show you one place. This is a shuttle court where we used to play shuttle daily morning or evening. Okay, but due to various reasons మేము షటిల్ ఆడడం ఆపేసాం అన్నమాట. ఓకేనా, సో ఎందుకు ఆపేసాం అంటే ఒకే ఒక మెయిన్ రీజన్, బద్ధకం. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఎడారిలో ఒక ఒంటి తన యజమానితో ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే సారీ రాత్రి అయింది, చలి పెడుతుంది అన్నమాట బాగా. ఒంటికి చలి పెడుతుంటే ఆ యజమాని వచ్చి రాత్రి టెంట్లో పడుకుని ఉంటాడు. యజమానితో అంటది ఒంటి, నాకు బాగా చలి పెడుతుంది బయట, జస్ట్ నా ముక్కు మాత్రం లోపల పెట్టుకుంటాను నేను అనేసి అంటుంది అనమాట. సరే ముక్కే కదా లోపల పెట్టుకుంటా అంటుంది, సరే పెట్టుకో అని చెప్పేసి అంటాడు. సరే ముక్కు లోపల పెట్టుకున్న తర్వాత నాకు కొంచెం చలి ఇంకా సరిపోవట్లేదు, చలి ఎక్కువగా ఉంది, నా తల మాత్రం లోపల పెట్టుకోనివ్వు అని చెప్తుంది అనమాట కొంటే. సరే తల కదా అని చెప్పేసి తల దాకా లోపల పెట్టుకొని ఇస్తాడు. ఏంట్రా నా మీద పడ్డావేంట్రా? ఎప్పుడెక్కడ తిరుగుతావు? మా ప్రతినిధిసింది రా బాబు కుక్క. ఓకే, కుక్కని పక్కన పెడదాం, ఒంటి దగ్గరికి వద్దాం. సో ఓకే, తరివేస్తున్నారు కుక్కని. ఇక్కడ యాక్చువల్గా అలవాటున్న కుక్కలు కొన్ని ఉంటాయి, అవి ఏం చేయవు, కానీ ఏంటో మా సడన్గా బయట నుంచి వచ్చినట్టుంది కుక్క, అందుకే అరుస్తుంది. ఎంత కంఫర్టబుల్గా చూడు, పార్ట్లోకి వచ్చేసి మరీ అది అరుస్తుంది అది. ఓకే, సో ఏమైందంటే ఇనీషియల్గా ఒక ఒంటి ఉంటుంది అనమాట. ఆ ఒంటె ఎడారిలో ఒక ఒంటె తన యజమానితో ఉంటుంది. ఓకేనా, ఇనీషియల్గా తనకి బాగా చలి పెడుతుంది రాత్రి అని చెప్పేసి టెంట్ లోపల జస్ట్ తన ముక్కు వరకు పెట్టుకొనిస్తాను. లోపల వెచ్చగా ఉంటుంది కదా, నేను వేడిగాలు పీల్చుకుని నేను కొంచెం బెటర్ అవుతానేమో అని చెప్పేసి అంటుంది అనమాట. సో సరే పెట్టుకోమంటాడు యజమాని. సరే నాకు సరిపోవట్లేదు, తల దాకా పెట్టుకొని ఇవ్వని అడుగుతుంది అనమాట. సరే కదా అని చెప్పేసి పెట్టుకొని ఇస్తాడు. కొంచెం సరిపోవట్లేదు, కొంచెం మెడ దాకా లోపల పెట్టుకోనేవి, నన్ను కొంచెం చలి తగ్గుతుందేమో అని చెప్పేసి వంట అడుగుతుంది అనమాట. సరే పెట్టుకోమంటాడు. ఇంకా అక్కడ దాకా పెట్టుకుంది కదా అని చెప్పేసి ఆ ఒంటె ఏం చేస్తుంది అంటే మొత్తం ఫుల్గా లోపలికి వచ్చేసి యజమాని బయటకి గింటేసి లోపల పడుకుంటుంది అనమాట టెంట్ లోపల. సో మనం ఏదైనా ఒక విషయాన్ని మనం ఎలా చేస్తాం మొదలు పెట్టామంటే ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్. మెయిన్గా ఇది నాకు ఎక్కడ కనిపించిందంటే లేజినెస్లో, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డైలీ, ఎక్కడన్నా ఒకరోజు మనం ఆపేసామంటే అక్కడి నుంచి ఇట్ కీప్స్ బ్రేకింగ్, అక్కడతో ఆగిపోతుంది మ్యాక్సిమం. చాలాసార్లు ఈ కన్సిస్టెన్సీ అనేది వెరీ రీసెంట్ రియలైజేషన్ నాకు. నాట్ రీసెంట్, మేబీ లాస్ట్ 1 or 2 yearsలో బాగా నాకు తగిలిన పాయింట్ అనమాట కన్సిస్టెన్సీ. ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ ఓవర్ ద ఇయర్స్. సో వాళ్ళందరినీ చూడడం వల్ల నాకు యాక్చువల్గా తెలిసిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు చేసే ఏదైనా పని నువ్వు చేసే ఏ పనైనా కూడా, చిన్న పనైనా కూడా పర్లేదు, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ డైలీ, మీలో
చాలా గ్రేటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓవర్ ది ఇయర్స్. అటామిక్ హ్యాబిట్స్ బుక్లో కూడా అదే చెప్తారు యాక్చువల్గా. సో వీ యూస్ టు ప్లే షటిల్ హియర్. వితిన్ 1 or 2 months I have improved my game a lot ఇక్కడ. బట్ వాట్ హ్యాపెండ్, ఎర్లీ మార్నింగ్ లెగాలి, లేదంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి, పొద్దున్న లెగడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలన్నమాట. సో ఐ యూస్ టు స్కిప్, నాకు అంత నచ్చేది కాదు. ఐ యూస్ టు స్కిప్ ఎ లాట్. దెన్ ఈవినింగ్స్ ట్రై చేసాం. ఈవినింగ్స్ ఆఫ్టర్ వర్క్ వచ్చి ఆడుకుందామని ట్రై చేసాం. అది కూడా చాలా కష్టంగా అనిపించింది అన్నమాట ఒక్కొక్కసారి. దీనికోసం ఇంతసేపు ఎఫర్ట్ పెట్టాలా అని అనిపించింది. ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాం అన్నమాట. ఐ డోంట్ నో ఎందుకు కొంచెం. లెట్ మీ సిట్ ఫర్ ఎ వైల్. ఒక మంచి ఫ్రేమ్ చూస్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఓకే, వెనకాల ఎవరు లేరు. ఎక్కడ వస్తాను. ఈరోజు కూడా బాల్ పడిపోయిందంట. సో ఓకే, సో దట్ వాస్ ద పాయింట్. ఓకేనా, కన్సిస్టెన్సీ గురించి ఒక లెసన్, ఇంట్రెస్టింగ్ లెసన్ నేను యాక్చువల్ తెలుసుకున్నాను. దట్ చేంజ్ మై మైండ్ అ లిటిల్. ఏంటంటే మేబీ మనం ఏదైనా ఒక విషయం ప్రతిరోజు చేయాలంటే మేబీ ప్రతిరోజు చేయలేమేమో, ఎప్పుడైనా ఒకరోజు స్కిప్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ అవర్ రొటీన్స్, టైట్ షెడ్యూల్స్ ఆర్ ఎనీ అదర్ ఎమర్జెన్సీ ప్లాన్ దట్ వి గెట్. కానీ డోంట్ స్కిప్ 2 days ఇన్ ఏ రో అని చెప్తున్నారు అనమాట. మేబీ మనకి ఒకరోజు యాక్సిడెంట్గా మిస్ అయినా, ఒకరోజు మిస్ అయితే ఇట్స్ అన్ యాక్సిడెంట్. బట్ 2 రోజులు కన్సిస్టెంట్గా మిస్ అయ్యిందంటే దెన్ ఇట్స్ ఎ మిస్టేక్. సో డోంట్ మిస్ ఫాలోయింగ్ ఎ హ్యాబిట్ 2 days ఇన్ ఏ రో. ఒకరోజు మిస్ అయినా పర్లేదు, యూ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్ ద వెరీ నెక్స్ట్ డే. అది ఎన్నిసార్లు రిపీట్ అయినా పర్లేదు. ఓకేనా, సో దట్ ఈస్ ద పాయింట్. డోంట్ మిస్ 2 days ఇన్ ఏ రో. అట్లీస్ట్ అప్పుడు ఏమవుతుంది, మనం ఒకరోజు మిస్ చేసి ఒకరోజు చేసినా కూడా, వారంలో అట్లీస్ట్ మనం 4-5 days చేసినా కూడా ఇట్ విల్ గివ్ అస్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. సో ఆ ఒక్క విషయం నేను యాక్చువల్ చెప్దాం అనుకున్నాను అనమాట ఈరోజు. అండ్ నిన్న కూడా నాకు బాగా తెలిసిన స్టోరీ ఒకటి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేశాను. నేను అనుకున్న దానికంటే చాలా యావరేజ్గా వర్స్ట్గా వచ్చింది యాక్చువల్గా. ఐ డెంట్ ఈవెన్ నో ఇంత ఎలా చెప్తానని నేను అనుకోలేదు యాక్చువల్లీ ఈ స్టోరీ ఈరోజు నేను యాక్చువల్ ఫస్ట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేసి ఉండాలి నేను. బట్ ఓకే, తెలుగులో చెప్పిన తర్వాత చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఐ ఆల్సో వాంట్ టు టెల్ ఇట్ ఇన్ తమిళ్ టుడే. అదే ఒంటే కదా, అదే కదా. సో వాట్ ఈస్ ద రీసెంట్ రియలైజేషన్? ఒక హ్యాబిట్ ఫార్మేషన్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బట్ ఎలా మనం ప్రతిరోజు ఇంత ఎఫర్ట్ పెట్టి మనం చేయగలమా అంటే, అందుకనే మినిమం ఎఫర్ట్తో మనం చేసి పనిని మనం ముందుకు తీసుకెళ్ళగలిగేలాగా మనం సెట్ చేసుకోవాలి. డోంట్ స్పెండ్ సో మచ్ టైమ్, జస్ట్ స్పెండ్ 2 minutes a day or 5. Can you spend 5 minutes a day for something that you wish for? మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన హెల్త్ గురించి, మన కెరియర్ గురించి, మన గ్రోత్ గురించి, మన ఫ్యూచర్ గురించి మనం ఒక 5 minutes స్పెండ్ చేయలేము ప్రతిరోజు. సో అదే నేను మెయిన్గా చెప్దాం అనుకున్నాను అన్నమాట ఇందులోని. ఓకే, that's it. We'll meet in the next one. Bye-bye.